ఎన్డీఏ బలపరిచినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత జైరాం రమేష్ వైవి సుబ్బారెడ్డికి ఫోన్ చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులైనటువంటి మేడా రఘునాథ్ రెడ్డి ఆయన మల్లికార్జున ఖర్గేని కలిశారు. ఇప్పుడేమో రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరినట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థికి బేషరతుగా మద్దతు ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఫోన్తో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎన్డీఏ బలపరిచినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. కానీ నిన్న మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి మేడా రఘునాథ్ రెడ్డి ఆయన మల్లికార్జున ఖర్గేని కలిశారు. ఆ తర్వాత జైరాం రమేష్ వైవి సుబ్బారెడ్డికి ఫోన్ చేసి మద్దతు అడిగినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడేమో అసలు ఏకంగా రాహుల్ గాంధీయే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఫోన్లో సంభాషణలు చేశారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎటువంటి సంభాషణలు జరిగాయి? ఆయన మద్దతు కోరి ఉండొచ్చా, లేదంటే ఓట్ చోరీ అంశం ఏమన్నా చర్చకొచ్చి ఉండొచ్చా? అసలు ఏంటి ఎటువంటి మాటలు వాళ్ళిద్దరి మధ్య జరిగాయంటే ఏం చెప్తారు? అంటే హాట్ లైనా, ఓకే, ఏ లైన్, ఓకే, కోల్డ్ లైనా, హాట్ లైనా? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమన్నాడు? రేవంత్ రెడ్డి, చంద్రబాబు, రాహుల్ హాట్ లైన్ అనో ఏదన్నాడు. అవును. నిన్న ఢిల్లీ ప్రెస్ మీట్లో చంద్రబాబు ఏమని చెప్పాడు? నిన్న ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా కూటమి అభ్యర్థికే మా కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతు. అసలు మమ్మల్ని వాళ్ళు ఎలా అడుగుతారు? ఓడేవాడిని మరి తెలుగు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఆయన ఓడిపోతాడని తెలిసి పోటీకి ఎలా నిలబెట్టారు అని ఆయన అడిగినట్టు. దాంట్లో ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి అంటే భాగస్వామ్య పక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? రాధాకృష్ణన్. జనసేన అభ్యర్థి, బీజేపీ అభ్యర్థిగా చూడాలి. వాళ్ళ అభ్యర్థికి వాళ్ళు ఓట్లు వేసుకోకుండా మరి కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తారా? ఎగ్జాక్ట్లీ. మరి రాహుల్ గాంధీ మరి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నేనంటోంది అదే ఏ లైన్ అని. ఇప్పుడు ఒకటి అంటే ఆ హాట్ లైన్ అంశం కూడా చర్చకొచ్చి ఉండొచ్చా సార్? ఇప్పుడు ఒకటి, మల్లికార్జున ఖర్గేని ఎవరు గెలిచారు? మేడా రఘునాథ్ రెడ్డి. మరి సుబ్బారెడ్డికి ఎవరు ఫోన్ చేశారు? జైరాం రమేష్. జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఫోన్ చేశారు? రాహుల్ గాంధీ. అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకటి, ఆయన బలం ఎంత? 4 లోక్సభ సభ్యులు, ఒకడు జైల్లో ఉన్నాడు. బహుశా ఓటు వేయటానికి ఆయన్ని వదలొచ్చు. ఇంకొకటి జైలుకి ఎప్పుడు వెళ్తాడో తెలియదు. సెప్టెంబర్ 9 ముహూర్తం అంటున్నారు. ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో మరి తీర్పు, కస్టోడియల్ విచారణ అవసరమా లేదా వివేక హత్య అంశం మీద. మరి ఇంకా అక్కడ ఉన్నది ఇంకా 2. ఇక రాజ్యసభ 7. అసలు ఆ 7 దిక్కులు చూస్తున్నారా? అంటే ఒకటి ఉన్నది 2 అభ్యర్థులేలే. ఇప్పుడు ఒకటి పరిమళ నత్వాని. పరిమళ నత్వానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. జగనే చెప్తే అతను అది చేయడు. ఆయన పేరుకే టెక్నికల్గానే వైసీపీ ఎంపీ, ఆయన బీజేపీ మనిషి. రాధాకృష్ణన్కి మొన్న కూడా అనుకున్నాం, రాధాకృష్ణకి మొట్టమొదట పడే ఓటు ఎవరిది? పరిమళ నత్వాని అంటారా? ఇప్పుడు ఆల్రెడీ వక్ఫ్ బిల్లు నీకు తెలుసు. ఆ రోజు ఒక పెద్ద డ్రామా, దాన్ని వ్యతిరేకిస్తున్నాను, ముస్లింలే నాకు కావాలి, బీజేపీ వద్దని పెద్ద నాటకం ఆడాడు. లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా, గోడ మీద పిల్లిలాగా. ఎలక్షన్ రోజు విప్ అంటాడు. ఎలక్షన్ ముందు రోజు ఇవ్వాల్సిన విప్ని ఎలక్షన్ ఓటింగ్ రోజు ఇచ్చాడు. ఆ రోజు పరిమళ నత్వాన్ని బీజేపీకి ఓటేశాడు, ఇంకొంతమంది వేశారన్నారు. ఇప్పుడు మళ్ళా ఇంకోసారి రాజ్యసభలో వైసీపీ చీలిపోతుందా? ఇప్పటికే ఒక 3-4 బయటికి వెళ్ళిపోయారు. బీడా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, సాయిరెడ్డి రాజీనామా చేశాడు, మోపిదేవి రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా ఇంకో 4 జగన్ మాట కాదని
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేస్తారా? ఓకే. యాక్చువల్గా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో విప్ ఉండదు, బ్యాలెట్ ప్రాతిపదికన జరుగుద్ది. ఆత్మ ప్రబోధానుసారం ఓటేశారంటారా? ఓకే. అంటే జగన్ ప్రబోధం పనిచేయదా? ఇక్కడ జగన్ అనే వ్యక్తి ఎంతగా పార్టీ మీద పట్టు కోల్పోయాడు. ఇవాళ జగన్ మాట వినేవాళ్లే లేరా వైసీపీలో? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి, ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నాడా? క్రాస్ రోడ్స్లో ముందు వెళ్తే నూతిలో పడతాడు, వెనక్కి వెళ్తే గోతిలో పడతాడు. అటు ముందు వెళ్ళకుండా ఇటు వెనక్కి వెళ్ళకుండా నుంచుంటే పిడుగుపడింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక పిడుగే కదా. ఇప్పుడు పులివెందుల్లో అసలు వాళ్ళ అడ్డా అన్నారు, అసలు తిరుగులేదన్నారు. అలాంటిది డిపాజిట్లు పోయాయి. మొన్న ఎన్నికల్లో అసెంబ్లీకి ఆయనకు 60,000 మెజార్టీ వచ్చింది, ఇప్పుడు 600 ఓట్లు వచ్చినాయి అంట. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పులి మీద పుట్ర అంటారు, అలా వచ్చి పడిందా ఉపరాష్ట్రపతి ఎన్నిక? ఓకే. ఎంకిపెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందని ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికేమో కానీ ముందు వైసీపీ సాగుకు వచ్చిందా? ఇక్కడ కనపడుతోంది అది మనకి ఆల్రెడీ కకావికల్. అసలు రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఉండొచ్చా? ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఆ ప్రచారంలో నిజం ఉందా? అసలు ఎందుకు కాల్ చేసి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జైరాం రమేష్ చేశాడా? అది కూడా ప్రచారం, వార్త. అయ్యో చేశాడు కదా. సుబ్బారెడ్డికి జైరాం రమేష్ చేయటం ఎంత వాస్తవమో మరి ఇది కూడా అంతే వాస్తవం. అంటే వాళ్ళు పంచుకున్నారు. రఘునాథ్ రెడ్డి ఖర్గే, జైరాం రమేష్ సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పై స్థాయి కదా, కాబట్టి పై స్థాయిలో మరి ఈ యువరాజు ఆ యువరాజు ఫోన్ చేశాడనమాట. ఇప్పుడు ఏంటి, సరే నీ డౌట్ నాకు తెలుసు, నువ్వేంటంటే ఏం మాట్లాడుకున్నారు? వాళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఏం మాట్లాడుకున్నారంటే షర్మిలను తీసేయమన్నాడా? అంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ బేషరతుగా ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసిన నేపథ్యంలో అసలు అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక మీద ఏమన్నా చర్చ జరిగి ఉండొచ్చా? ఓటు చోరీ అనే అంశాన్ని ఇప్పుడు చర్చించి ఉండొచ్చా? లేదంటే ఇతరత్ర అంశాలను ఏదైనా చర్చించి ఉండొచ్చా ప్రధానంగా? అంటే ఏం చెప్తారు? నువ్వు ఆ ప్రెస్ మీట్ గుర్తొచ్చుద్ది ఇప్పుడు నాకు. సార్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ యాపొద్దన్న రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి మాట్లాడా? ఏపీ ఓటు చోరీ గురించి అంటే మాట్లాడతాడు, ప్రతి పొద్దు మాట్లాడతాడు. ఇప్పుడు అదే చెప్పాడు ఫోన్లో, ఏపీలో ఓటు చోరీ గురించి ప్రతి పొద్దు మాట్లాడతా జగన్, నువ్వు మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేస్తావా అని అడిగాడా? ఓకే. ఒకవేళ మాట్లాడితే రాహుల్ గాంధీ మరి 35,000 ఓటు కార్డులు మరి డౌన్లోడ్ గురించి మాట్లాడాలి. ఎపిక్ కార్డ్స్ ఏది తిరుపతిలో తమిళనాడు ఫోటోలు పెట్టేసి వాళ్ళవి మరి దొంగ ఓటు కార్డులు పుట్టించటం, గురుమూర్తి బై ఎలక్షన్ గుర్తొచ్చింది. ఇప్పుడు గురుమూర్తి పరిస్థితి ఏంటి? సార్, గురుమూర్తి ఎటు ఓటు వేస్తాడు చెప్పట్లా, నువ్వు అందరూ ఓటు గురించి మాట్లాడుతున్నావు. ఓటు చోరీ వల్ల గెలిచిన ఆయన గతంలో బై ఎలక్షన్లో, మరి ఓటు చోరీ మీద రాహుల్ గాంధీ మరి అంత ఉద్యమం చేస్తున్నాడు కదా. అసలు ముందు గురుమూర్తి ఓటు వేయాల్సిందే రాహుల్ గాంధీ అభ్యర్థికి కదా. జగన్మోహన్ రెడ్డి ఓటు చోరీ గురించి మాట్లాడు. కాకపోతే యాపొద్దన్న మాణిక్ ఠాగూర్ మరి చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడా అన్నాడు. బహుశా అది గురించి వచ్చి ఉంటుంది. అన్నారు వైఎస్ షర్మిలారెడ్డి, ఆవిడ వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు తలకాయ నొప్పి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆవిడ మార్చమనేటువంటి అంశం ఏమన్నా చర్చకొచ్చి ఉండొచ్చు. ఆమె నిన్న కూడా తిట్టింది, బీజేపీకి బి టీము, ఇతని కేసుల కోసం మోడీ కాళ్ళు పట్టుకుంటాడు, ఈ విధంగా మాట్లాడింది. ఇప్పుడు మరి బీజేపీ బి టీమా, ఇది అసలు కాంగ్రెస్ బి టీమా? అసలు ఇంతకుముందే వీళ్ళని పిల్ల కాంగ్రెస్ అంటారు, వాళ్ళని తల్లి కాంగ్రెస్ అంటారు. షర్మిల ఏమని చెప్పింది, పిల్ల కాలువలన్నీ మరి సముద్రంలో కలవాల్సిందే అంటే వాళ్ళ పార్టీని సముద్రంగా కాంగ్రెస్ని. ఇప్పుడు ఎప్పుడు ఈ పిల్ల కాలువ సముద్రంలో కలిసేది? వచ్చేసిందా ముహూర్తం? ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో నీకు ఈ పార్టీ ఉండదా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి. ఓకే. అనేక పరిణామాలు రాబోయే 3.5 ఏళ్లలో జరగబోతున్నాయా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.